సభాధ్యక్షులు శ్రీకాంత్కు, వేదిక మీద ఉన్న పెద్దలు నందిని సిద్ధార్థ సార్ గారికి, అదేవిధంగా పృథ్వీ అన్నకు, విఠల్ అన్నకి, మిగతా ఉద్యమ నాయకులందరికీ, మా గుడిపల్లి రవణకి, ఈరోజు తెలంగాణ యావత్ సమాజాన్ని యుద్ధం వైపు నడుపుతున్న తమ్ముడు తెలంగాణ శ్యామ్, గోరేటి రమేష్, ఈ ఇద్దరి మాటలతోటే ఒక యుద్ధం మళ్ళీ మొదలైంది అని విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈ దక్షిణాది నేల మీద, దక్షిణాది నేలనంతా ఉత్తరాది ఆధిపత్య వర్గమైన మార్వాడి వ్యాపారస్తులు ఆక్రమించారు. ఈ చరిత్రనంతా మనము గనక తెలుసుకోకపోతే రేపటి ఏదైతే తెలంగాణ 60 సంవత్సరాలు ఆంధ్ర వలసవాదుల చేతుల్లో నలిగిపోయింది, ఏ విధంగా అయితే మనము నలిగిపోయామో అదేవిధంగా ఇది మరో బ్రిటిషర్స్కు దగ్గరగా ఉన్న ఈ మార్వాడి వల్ల ఈ తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రాలు మొత్తం వింధ్యా పర్వతాలకు యువతల ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ నష్టాన్ని ముందుగా పసిగట్టి మీరు పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థులు ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని ఎత్తుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ, దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరా మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, గల్లీ గల్లీ నుండి దండుగట్టి కలిసి దండారా వేద్దాము లేరా, ఢిల్లీ చుట్టుముట్టి దక్షిణాదికున్న హక్కుల్ని రక్షించరారా, ప్రతి పల్లె చేరిన మావాడి దోపిడి గుండాలనే తరుమపోతే, ప్రతి పల్లె చేరిన మార్వాడి దోపిడి గుండాలనే తరుమపోతే, నెత్తుటి వరదల్లో ఎదిగిన మన యువత కొట్టుకొని పోతుంది లేరా, దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరా మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, భూత వర్తమాన భవిష్యత్తు తెలిపిన బౌద్ధ నాగార్జుని తత్వమిడున్న సమ్మక్క సారక్క రాణి రుద్రమ్మల కత్తుల యుద్ధపు కథ చదవమన్నది, ప్రజాయుద్ధ నౌక గట్టారన్న పాట పల్లెల్ని మేలుకొల్పి పోరుకై నడిపి, దక్షిణాది నేల కల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, బ్రాహ్మణవాదపు మోసాలు తెలుపుతూ పూతులూరి పీఠ మైల వెలిసిన్ వేమన పద్యాల తర్కాన్ని వినిపిస్తూ శివసాగరు కలము సిగమెత్తి దూకిన్, వెండి తెరణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శ్రీ రచనతో పులకించిపోయింది, దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, పెరియారు ప్రేమగా చూసుకున్న నేల, అన్న దూరై ఆటలాడి పెరిగిన నేల, కరుణానిధి కలము కవిత జల్లిన నేల, దళపతి స్టాలిను దండు గట్టిన నేల, అమ్మ జయలలితను ఆదరించినది, అమ్మ జయలలితను ఆదరించినది, తలవారు తిరుమను తల మీద మోస్తుంది, దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా, టిప్పు సుల్తానులో గొప్పను వెతికింది, సామాజిక న్యాయం అందరికి పంచింది, అరలయ్య కావ్యాల భావాన్ని వివరించి అక్క మహాదేవి ఆశీర్వదించింది, బసవేశ్వరుడయ్యి బరిగీసి నిలిచింది, బసవేశ్వరుడయ్యి బరిగీసి నిలిచింది, శ్రీకృష్ణదేవరాయల కీర్తి పెంచింది, తల్లి దక్షిణాది తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా, ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా,
శూద్రుడు శివాజీనే ఛత్రపతి చేసి మహారాష్ట్ర మట్టి మాణిక్యాలనిచ్చింది. సాహును పూలేను సంకన మూసింది. సావిత్రి మాతై చదువు నేర్పించింది. సకల జీవజాతి నుదుటి రాత మార్చ, సకల జీవజాతి నుదుటి రాత మార్చ అంబేద్కర్ అయ్యను కలగని కన్నది. దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా. ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా. గొడులు కాదు మాకు బడులు కావాలంటూ నారాయణ గురువు నోట నినదించింది. ఆత్మ గౌరవం అంటే అర్థాన్ని చూపింది. నంగిలి మాతేమో నెత్తూట ఒరిగింది. అయ్యంకాళి రూపు రేఖల్ని స్మరిస్తూ, అయ్యంకాళి రూపు రేఖల్ని స్మరిస్తూ విజ్ఞాన శిఖరమై కేరళ ఎదిగింది. దక్షిణాది తల్లి తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా. ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా. పచ్చని పచ్చిక ఎదపరుచుకున్నది. త్యాగాలకే తనువు నిలువు నర్పిస్తుంది. అడుగడుగు మరణాలనే చవి చూస్తుంది. వీరుల్ని విప్లవం జెండా మోపిస్తుంది. దండకారుణ్యమై దడిగట్టుకున్నది, దండకారుణ్యమై దడిగట్టుకున్నది. సతీసుగాడు గుండె బరువెక్కుతున్నది. దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా. ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా. గాయాలు గేయంగా పాటల్ని పాడుతాం. ప్రజా పోరు బాట వైపుగా నడుపుతాం. దక్షిణాది నేల హక్కుల్ని అరించే ఉత్తరాది పెత్తనాన్ని కూల్చుతాం. ద్రవిడ ప్రజలనంతా ఒకటిగా పోగేసి, ద్రవిడ ప్రజలనంతా ఒకటిగా పోరేసి మార్వాడి వ్యాపార వర్గాన్ని ధర్ముతాం. మార్వాడి వ్యాపార వర్గాన్ని ధర్ముతాం. దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా. ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా. గల్లి గల్లి నుండు దండు గట్టి కలిసి దండార వేద్దాము లేరా. ఢిల్లీ చుట్టుముట్టి దక్షిణాదికున్న హక్కుల్ని రక్షించరారా. ప్రతి పల్లె చేరిన మార్వాడి దోపిడి గుండాలనే తరమపోతే, ప్రతి పల్లె చేరిన మార్వాడి దోపిడి గుండాలనే తరమపోతే నెత్తుటి వరదల్లో ఎదిగిన మన యువత కొట్టుకొని పోతుంది లేరా. నెత్తుటి వరదల్లో ఎదిగిన మన యువత కొట్టుకొని పోతుంది లేరా. కొట్టుకొని పోతుంది లేరా. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, వివిధ కుల రాజకీయ పార్టీలలో ఉన్న అందరూ కలిసి పోరాడితేనే ఈ ఏదైతే మార్వాడి దోపిడీ వర్గాన్ని మనం ఇక్కడ తన్ని తరిమేయకుంటే మన భవిష్యత్తులు అంధకారం అయితే అనే విషయాన్ని మీరందరూ ఎరకజేయడం కోసము నడుస్తున్న మీ అందరికీ ఉద్యమ అభివందనాలు. థ్యాంక్ యూ. జై భీమ్. కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మార్వాడి వాళ్ళకి మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీ మార్వాడి మద్దతు అన్నది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మార్వాడి వాళ్ళకి మద్దతు అన్నది, బీఆర్ఎస్ పార్టీ కూడా మార్వాడి మద్దతు అన్నది. అంటే తెలంగాణ ప్రజల గురించి ఏ ఒక రాజకీయ పార్టీ కూడా మాట్లాడదలుచుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్న రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రజలకు మా రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, మేము కేవలం మార్వాడి వాళ్ళ హక్కుల గురించే మాట్లాడతాము. ఎందుకు అంటే మార్వాడి వాళ్ళు మా పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేస్తుంది కాబట్టి మార్వాడి వాళ్ళ హక్కుల గురించే మాట్లాడతామని చెప్పి రాజకీయ పార్టీ మాట్లాడలేదు. సిద్ధారెడ్డి సార్ అన్ని విషయాలు తెలుసు సార్. మేము విద్యార్థులుగా ఈ 3 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ సమాజం గురించి మాట్లాడలేదు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం మేము ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సనా చేసి మాట్లాడవలసిన కోరు 2 నిమిషం. మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమాభివందనం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నటువంటి ఉద్యమం దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జరుగుతున్నటువంటి డిబేట్స్ కానీ సమావేశాల్లో కానీ చాలామంది పాల్గొన్నారు. అందరికీ కూడా విషయం అనేది అవగాహనకు వచ్చి ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని గురించి మనం మాట్లాడదాం. సమస్య ఎట్లా ఉత్పన్నమైంది, ఏ రకమైనటువంటి పరిస్థితులలో ఉన్నది అనేది అందరికీ కూడా చాలా అవగాహన వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని
ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఇంకా తర్వాత ముందుగా ఈ ఉద్యమాన్ని ముందు నుండి నడిపించినటువంటి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ శ్యామన్న కావచ్చు, ఆ తర్వాత ఎక్కడ సమావేశం జరిగినప్పటికీ కూడా విచ్చేసినటువంటి పెద్దలు మేధావులు నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు, జిలకర శ్రీనివాస్ గారు కావచ్చు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనందరం కూడా ఇంతకుముందు ఈ హాల్కి కొంచెం టైంకి వచ్చినప్పుడు ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. మేము భోజనం చేసేద్దామని చెప్పి బయటకు వెళ్ళేసరికి సిద్ధారెడ్డి గారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. అంటే పంక్చువాలిటీ, ఒక క్రమశిక్షణతోటి ఆయన వచ్చి ఒక్కరే కూర్చున్నారు. ఆయన 3 కోట్ల మంది తెలంగాణ కలిపితే ఒక నందిని సిద్ధారెడ్డి సార్ అంటే ఆయన ఒక్కడే కూర్చున్నారు. కాబట్టి అట్లాంటి క్రమశిక్షణతోటి, అవగాహనతోటి, ఒక బాధ్యతతోటి మనందరం కూడా ముంగడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. నా ఉద్దేశంలో మాత్రం నేను ఇక్కడ సమస్య ఏ పరిస్థితిలో ఉన్నదని చెప్పడం కంటే కూడా ఇక్కడ వచ్చినటువంటి ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయి మనందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒకట భాగస్వామ్యం అయితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నా తరపు నుండి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సూచనగా భావించవచ్చు. కాబట్టి 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేసింది. ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా వేదిక. అట్లాంటి ఉద్యమంలో పడ్డ వేలాది మంది వీరులు అమరులైపోతే ఆ అమరుల త్యాగం ఎందుకు, అమరత్వం దేనికోసం అనేది మనం బండి సంజయ్కు అంతగానం ఎందుకు బాధ అవుతుంది మార్వాడల విషయంలో అంటే మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఒక విషయం తెలుసన్నా. ఎందుకు అంటే బండి సంజయ్ ఇంతకుముందుకు ఎంపీ కాకముందుకు, కార్పొరేటర్ కాకముందుకు ఏం పని చేసిండో మీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు. ఏం తెలిసింది సార్, ఆయన గుట్కా దందా చేసేది, గుట్కాలు పాన్పర చేసేది. ఈ మార్వాడలల్లో ఇరాన్లాల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇద్దరు దోస్తులు అన్నమాట. వీళ్ళిద్దరు దోస్తులు కలిసి తెలంగాణకు గుట్కా సప్లై చేసేది. అట్లా ఇరాన్లాల్ బండి సంజయ్ ఫ్రెండ్స్ కాబట్టి మార్వాడల మీద దాడి జరిగితే బండి సంజయ్ తన మీదే దాడి జరిగినట్టు పాపం బాధతో మాట్లాడుతుండు. బండి సంజయ్ తెలియని విషయం ఏంటంటే మేము గుజరాత్లో చెప్పులు మోసిన వాళ్ళం కాదు, తెలంగాణ తుపాకులు మోసిన వాళ్ళం మేము సాయుధ పోరాటం చేసి మాట్లాడితే. కాబట్టి బండి సంజయ్ మీ గురించి అందరూ తెలుసు, నేను ఎక్కువ మాట్లాడా. ఇంకొక విషయం, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసం సత్యనారాయణ గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు అన్న పెద్దలు విఠలన్న గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు లైవ్ లంబాడి ఐక్యవేదిక ఓయూ అధ్యక్షులు తమ్ముడు రాజేష్ నాయక్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నేటి రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన నాతోటి మిత్రులకు మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా నాలాంటి మొదటి తరం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఈరోజు సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు మీ ముందు ఒక 2 నిమిషాలు ప్రస్తావిస్తాను. నేను ఒక గిరిజన కుటుంబం నుండి కేవలం 22 వయసులో వ్యాపారం వైపు వెళ్ళాలన్నప్పుడు గతంలో కరోనాలో నాకు ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అడ్మిషన్ రావడంలో కేవలం 3 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలని మా కుటుంబం అక్కడితోటి బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ తోటి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ తోటి నా యొక్క లక్ష్యాన్ని పక్కదారి ఎంచుకొని బిజినెస్లో దాదాపు 2022 నుంచి ఈరోజు వరకు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా నేను ఈరోజు ఉన్నాను సమాజంలో. అయితే నేను బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు ఏ ఇండస్ట్రీస్కి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ పాయింట్ని చూజ్ చేసుకున్నా, మార్కెట్లో ఏ ఒక ఐటమ్స్ గూడ్స్ని చూజ్ చేసుకున్నా అక్కడ మొత్తం ఉన్నది ఆధిపత్యాల వర్గాలతో పాటు మార్వాడీస్. వెళ్ళంగానే మన యొక్క భాష విధానం కావచ్చు, లేదా మన అపీరెన్స్ కావచ్చు, చూడంగానే మీరు ఏమిటోళ్ళని అడిగేవారు. నేను ఫలానా లంబాడి, నేను బహుజనుడు అయితే సింపుల్గా వాళ్ళ ప్రోడక్ట్ని మాస్టర్జీ సార్ గారికి వేదికపైకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. అయితే హిందుత్వ ముసుగులో వాళ్ళు బిజినెస్ను చేసేవాళ్ళు, ఎవరైతే ఏందిలే మన ప్రోడక్ట్స్ ఎలా చేసేవాళ్ళు. కానీ అదే మార్వాడి ఆ షాప్ని పర్చేసే బిల్ పేపర్ వేరుంటుంది, మన బిల్ పేపర్ వేరుంటుంది.
ఆ ప్రోడక్ట్ ఒక చేంజ్, ఆ ప్రైస్ ఒక చేంజ్ తోటి మనము గ్రౌండ్లో బిజినెస్ చేయలేము. చాలా ఆలోచించాను, అసలు ఏంది దోపిడీ, ఏంది కుట్రని. మనం నిద్రపోతున్నా కూడా మన మీద దోపిడీ జరుగుతూనే ఉంది. బ్రిటిష్ వారి కంటే ప్రమాదం మార్వాడీస్. బ్రిటిష్ వారి కంటే చాలా ప్రమాదమైనటువంటి మార్వాడీస్ బిజినెస్. ఇది నేను గమనించాను. ఇలా అయితే మనము బిజినెస్లో జీవితం సాగించడం చాలా కష్టం అనుకొని నేను ఏ షాప్కి వెళ్ళినా నా పేరు చేంజ్ చేసుకునేవాడిని. వాడు మార్వాడి అంటే నా పేరు మార్వాడి, వాడు రెడ్డి అంటే నా పేరు రెడ్డి అని మార్చుకొని ఇంకొన్ని రోజులు నేను రిలేషన్షిప్ పెంచుకొని వాళ్ళతో నేను టైఅప్ అయ్యాను. అప్పట్లో నాకు ఇండస్ట్రీస్కి వాళ్ళు లోపలికి రానిచ్చేవారు, లేకుంటే నన్ను గేట్ దగ్గర ఆపించేవారు. ఆ ప్రోడక్ట్ నేను బల్క్లో కొనాలన్నా, నేను సేల్ చేయాలన్నా, నేను బిజినెస్ చేయాలన్నా బయటనే ఆపేస్తాను. నేను ఎప్పుడైతే నా పేరు పక్కన టోకెన్ ఎప్పుడైతే జాడించుకున్నానో నన్ను లోపల రానిచ్చేవారు. అప్పుడు నేను గ్రౌండ్లో 2022-23లో నేను కొద్దిగా బిజినెస్లో కొద్దిగా సెట్ అయ్యాను. తర్వాత నాకు మన శ్రీనివాస్ యాదవ్ సార్ అని ఇప్పుడు టీజీఐసి ల్యాండ్ ఏదైతే మన గవర్నమెంట్ మనకు రెగ్యులేషన్ చేసి మనకు ఇప్పుడు ఏదైతే ఇస్తుందో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ చేయాలని గవర్నమెంట్ ల్యాండ్, నీకు అందులో అవకాశం ఉంటుంది, నువ్వు మంచి ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, మంచి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అని నాకు సలహా ఇవ్వడం జరిగింది. అయితే అందులో వెళ్ళాక సేమ్ అందులో కూడా అదే మాఫియా. ఎస్సీ ఎస్టీల పేర్లకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడితే ల్యాండ్, కానీ అవి కొనేవి మొత్తం మార్వాడిసే. మరి ఇది ఎలా సార్ అంటే ఇది అలానే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ మొత్తం బడాబాబులు ఉంటారు, పొలిటికల్ పవర్ ఉంటుంది దీని సైడ్ అని చెప్పారు. మరి దీన్ని మనం అధిగమించలేమా అంటే కష్టం అని చెప్పారు. దీంతో డబ్బుతో కూడుకున్న పని. మరి ఎలా సార్ మాలాంటి ఫస్ట్ టర్మ్ మొదటి జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా దీనిలో గెట్ ఇన్ అవ్వాలని దాని మీద స్టడీ చేస్తే గత ప్రభుత్వంలో రానియలే. మళ్ళీ ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ చేసినా ఇప్పటివరకు నాకు ఏ ఒక్క చోట టీజీఐసీసీ ల్యాండ్ కొని 1000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని టీజీఐసీ కార్పొరేషన్ కింద గుంజుకొని ప్లాట్లు చేస్తుంటారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ పెట్టుబడులు అభివృద్ధి కోసం చేస్తుంటారు. అందులో మనకు రిజర్వేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు. కానీ అవి కూడా ల్యాండ్ పేర్లు కూడా మొత్తము మనం డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో సేమ్ మళ్ళీ మార్వాడి వాళ్ళు కొనేసుకొని వాళ్ళు యథావిధంగా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని అరికట్టాలంటే కంపల్సరీ ఈ సమయంలో గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇది నేను భావిస్తున్నాను తప్పకుండా. ఎందుకంటే గతంలో మనం పోరాటం చేసినాము, సాధించుకున్నాం, కానీ అయినా మనకు అన్ని విధాలుగా మనకు అభివృద్ధి చెందలే. కానీ ఇది ఇప్పుడు మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎట్లుందంటే మనం నిద్రపోతున్నా కూడా, మనం తింటున్నా కూడా మన పైన దోపిడీ జరుగుతూనే ఉంది. ఇది చాలా పెద్ద మూమెంట్ మనం తీసుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అజయన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.